నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శృతిని చంపేశారా? ఫోక్ సింగర్ శృతిది ఆత్మహత్య, హత్య, వరకట్న వేధింపులే కారణమా? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడడం ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణ జానపద గాయని శృతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. జీవితంలో పెద్ద సింగర్ కావాలని కలలు కన్నది. ఎక్కడ పాటలకు సంబంధించి ప్రోగ్రాంలు జరిగినా అక్కడ వాలిపోయి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళై 20 రోజులైనా కాకముందే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. శృతి సిద్దిపేట జిల్లా మహదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పుట్టి పెరిగింది. అయితే చిన్నప్పటి నుండి శృతికి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో పెద్ద సింగర్ కావాలని కలలుగనేది. ఆమె అభిరుచికి తగ్గట్టే పాటలు పాడడంపై దృష్టి పెట్టింది. జానపద గేయాలు పాడడంలో మంచి పట్టు సాధించింది. తన మృదువైన గాత్రంతో జానపదాలు పాడి ప్రజలను మైమరిపించింది. అలా తాను పాడిన పాటలను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి అతి తక్కువ సమయంలో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత శృతి యూట్యూబ్లో ఫోక్ మ్యూజిక్ ఆల్బమ్స్లో నటించడం, జానపద గీతాలు పాడడం ద్వారా జనాలకు మరింత దగ్గరైంది. శృతి దూరదర్శన్లో ప్రసారమయ్యే ఆటా పాట ఫోక్ సాంగ్ షోలో పాల్గొని తన పాటలతో మైమర్పించింది. శృతి పరుపురాయి అనే ఆల్బంలో నటించింది. సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఆమెకేమొచ్చింది? అసలు ఇది ఆత్మహత్య, హత్య అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవల లవ్ మ్యారేజ్ చేసుకుంది శృతి. అయితే కట్నం కోసం అత్తింటి వారే ఆమెను హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శృతికి చిన్నతనం నుండి గాయని కావాలని బలమైన కోరిక ఉండేది. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్గా మారి మంచి పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం అయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ తర్వాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మా నాన్నలకు పరిచయం చేశాడు. అంతా బాగుందని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా శృతి అనుమానాస్పదంగా చనిపోవడం ఆ రెండు కుటుంబాలనే కాదు, శృతి అభిమానులను విషాదంలో ముంచేసింది. కట్నం కోసం భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేకే శృతి చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని, తోటి వాళ్ళకి ధైర్యం చెప్పే అమ్మాయి అలా చేసుకునే అవకాశమే లేదని, అత్తమామలే శృతిని చంపేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. శృతి ఫ్రెండ్ చికిత కూడా శృతి వారం రోజుల కిందట సంతోషంగానే ఉందని, కానీ తాను చనిపోవడానికి ముందు మాత్రం కాల్ చేసి ఏడ్చిందని, చనిపోయేటంత పెద్ద నిర్ణయం తీసుకుంటుంది అనుకోలేదని, జబర్దస్త్ లాంటి వేదికల మీదకి వెళ్ళాలని, సింగర్గా పేరు తెచ్చుకోవాలని కలలు కన్న శృతి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదని కన్నీళ్లతో చెప్తుంది. పెళ్లికి ఒప్పుకొని కొద్ది రోజుల్లో పెళ్లి చేద్దామనుకున్న ఆగకుండా పెళ్లి చేసుకున్నదని, ఆమె ఒంటి మీద గాయాలున్నాయని, ఉరివేసుకుని తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని శృతి అక్క, అన్నయ్య చెప్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఈ అనుమానాలకు సమాధానం లేదు. ఫోక్ సింగర్ శృతి సూసైడ్ న్యూస్ ఆమె అభిమానులతో పాటు తోటి ఫోక్ సింగర్స్ను షాక్కు గురి చేసింది. ఎప్పుడూ చలాకీగా జానపద పాటలు పాడుతూ ఫోక్ సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతి ఇలా చనిపోవడం మాత్రం విషాదం. అయితే అసలు శృతి ఎందుకు చనిపోయింది?